గాంధీ కుటుంబం సిట్ అంటే గాంధీ కుటుంబం ఇక డౌన్ అంటే డౌన్ చేస్తూ రేవంత్ రెడ్డి ఢిల్లీకి గులాంగిరి చేస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దుయ్యబట్టారు. ప్రధాని రాష్ట్రపతికి సలాం చేయబుద్ధి అనడం లేదంటున్నటువంటి ముఖ్యమంత్రి ఇటలీ వద్ద మోకాలెళ్తున్నారంటూ కూడా విమర్శించారు. సూట్ కేసు తీసుకుని వెళ్లి ఇటలీ కుటుంబానికి ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఇక దేశం ముందుకు వెళ్తా ఉంటే చూడలేక పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు రామచంద్రరావు. ఇక హైడ్రా పేరు పెట్టడానికి హిట్లర్ ఆదర్శమని సీఎం చెప్పడం శోచనీయమన్నారు రామచంద్రరావు. భారతదేశం ముందుకు పోతుంది, పెరుగుతుంది అనేటువంటి ఒక ఏదైతే ప్రపంచం మొత్తం కూడా గుర్తించిందో దీన్ని కాంగ్రెస్ పార్టీ సహించలేకపోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు దక్షిణాదిగా ఉత్తరాదిగా దేశాన్ని విభజించేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వారు ఎంత దూరం పోయారంటే హైడ్రా అనే పేరు హిట్లర్ దగ్గర నుంచి తీసుకున్నాను. హిట్లరు ప్రపంచం మొత్తంలో ఒక యుద్ధానికి కారకమైనటువంటి ఒక వ్యక్తి. ఆ హిట్లర్ చనిపోతే ప్రపంచం అంతా కూడా సంతోషపడినటువంటి ఒక వ్యక్తి. ఏ హిట్లర్ అయితే ప్రపంచానికి నాశనం చేసినటువంటి వ్యక్తి, అటువంటి హిట్లర్కు ఇష్టమైనటువంటి ఒక పదము హైడ్రా సంస్థ. అది కూడా దేనికి? ఆ హైడ్రా అసాసిన్ అంటే చంపటానికి, అసాసిన్ అంటే చంపడానికి. ఈ చంపడానికి ఏర్పడినటువంటి ఒక సంస్థ పేరు హైడ్రా ఉంది కాబట్టి నాకు హైడ్రా పదాన్ని ఇక్కడ వాడాలని చెప్పేసి వారు అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మనస్తత్వమే హిట్లర్ మనస్తత్వం. Hitler was a dictator and Srimati Indira Gandhi was also a dictator. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగమైనటువంటి ఒక పద్ధతులు వాళ్ళకు నచ్చవు. రాజ్యాంగ వ్యవస్థల మీద, సంస్థల మీద వాళ్ళకు నమ్మకాలు లేవు. రాజ్యాంగం మీద అసలే నమ్మకం లేదు కాబట్టినే ఎమర్జెన్సీ విధించడం జరిగింది. సో ఆ హిట్లర్ మెంటాలిటీలో వచ్చినటువంటి ఆ కుటుంబము వాళ్ళ గులాంగిరి చేస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు, ఇటాలియన్ ఫ్యామిలీ అదంతా. ఈయన చెప్పారు కదా, నేను మోదీ గారికి నార్త్ ఇండియను, అందుకే సలాం కొట్టబుద్ధి కావట్లే, పెట్టాల్సి వస్తుంది. నాకు ముర్ము గారు నార్త్ ఇండియను, సలాం పెట్టాల్సి వస్తుంది. డిఫెన్స్ మినిస్టర్ నార్త్ ఇండియను, వాళ్ళు నార్త్ ఇండియను. వాళ్ళు ఇండియన్స్ రా బాబు, నువ్వు వాళ్ళకి సెల్యూట్ కొట్టే అవసరం లేదు. నువ్వు సెల్యూట్ కొట్టి నమస్తే పెడితే చాలు. నీ సెల్యూట్ ఎవరు కొట్టమని అక్కడ. కానీ నువ్వు మాత్రం ఢిల్లీకి పోయినప్పుడల్లా సూట్ కేసులు పట్టుకోపోయి నీ ఇటాలియన్ గురువులకు ఇవ్వట్లేదా, వాళ్ళ కాళ్ళకు మొక్కట్లేదా? నీకు భారతీయులకు దండం పెడితే తప్పేంది, ఇటాలియన్ కాలం